తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 10వ తారీఖు శనివారం, శని త్రయోదశి. అయితే శని బాధలు ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతిసారి ఇలా చెబుతూ ఉంటారు. మరి ఈసారి కూడా అదే విధంగానండి, వెళ్ళి అభిషేకం చేయటం, దర్శించుకోవటం, నైవేద్యాలు సమర్పించటం, ఇంకా ఏమైనా అదనంగా చేయాల్సి ఉంటుందా? శని త్రయోదశి ఇది ముందస్తుగా ప్రమాద హెచ్చరిక అనుకోండి. అంతకుమించి మీరు ఏదనుకున్నా ఎలా అనుకున్నా మీ ఇష్టం. ఇక్కడి నుంచి మరలా 17వ తారీఖు మనకి శనివారం వస్తుందమ్మా. కరెక్ట్. అప్పటి వరకు కొన్ని నక్షత్రాల వారు చెప్తా. నక్షత్రాలు తొందరపాటు చర్యలు, నీకు నేనున్నా అనే భరోసా ఇవ్వటాలు, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా షూరిటీ పెట్టటాలు, నీ గురించి నేను ఆలోచిస్తా అంటారు, నీకు నేను తోడుంటా, ఏవైనా సరే నీ విషయం కాకుండా పక్క వాళ్ళ విషయానికి సంబంధించింది ఏ ఒక్క విషయంలో నువ్వు భరోసాగా కానీ, సొంతకం పెట్టినట్టు కానీ, మాట ఇచ్చినట్టు కానీ ఏ ఒక్కటి జరిగినా ఆ తర్వాత తక్కువలో తక్కువ అంటే ఒక 7 సంవత్సరాల జీవితం పాతాళానికి వెళ్తుందమ్మా. అమ్మో. ఎట్లయినా అనుకోనండి, ఇది నిజమా అనుకోవచ్చు, వారం రోజులే, ఒక సెకండ్ చాలు జీవితం అటు తారుమారవడానికి. కానీ రేపు 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మాత్రం 3 నక్షత్రాలు, రాశి విధానాలు 6 రాశులు వస్తాయమ్మా. వీళ్ళు ఏమరపాటులో నీ కుటుంబం గురించి కాకుండా పక్క వాళ్ళ కుటుంబం గురించి అయ్యో పాపం అనేటువంటి ఆలోచన చేశావా, అంధకారంలోకి వెళ్ళిపోతారు. అత్యంత జాగ్రత్త అవసరం. సామాన్యమైన జాగ్రత్త కాదమ్మా, అపరిమితమైనటువంటి జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉన్నా చూడ్డానిలో ఏం జరుగుతుంది అన్నా చూడటానికి ఏముంటుంది తర్వాత వెతుక్కోవటమే. రేపటి నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని వెతుక్కోవాల్సిన గతి ఏర్పడుతుంది. ఇది ఎవరినో మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే శనిత్రయోదశికి వచ్చినటువంటి నక్షత్ర గమనం, దాని యొక్క విధానం, వాళ్ళిద్దరికి ఉండేటువంటి ఒక బహుళ విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరిస్తే తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారక. శాస్త్రాన్ని అనుసరించి చెప్పబడింది కాకుండా కామ్యం అంటే కోరిక, నా ఇష్టము, నా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఇష్టులు, నాకు ఆప్తులు, నా శ్రేయోభిలాషులు, నాకు కావాల్సిన వాళ్ళు నాకు మంచి చేస్తారు, నాకు మంచి చేస్తారు అను ఏ రకంగా ఎదుటి మనిషికి ఏదైనా ఉపకారంగా ఉంటే నీకేదైనా చేస్తారు అనేటువంటి ఉద్దేశంలో ముందుకి ఉపకారం చేసావా ఖచ్చితంగా నీకు అపకారం తప్పదు. ఇంతకీ ఎవరు గురువు గారు వాళ్ళు? ఏ రాశులు? ఏ రాశులు ఏముందిలేమ్మా, అపకారం వాళ్ళే చేస్తారు. ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళు ఖచ్చితంగా వెన్నుపోటు అంటే ఏంటి అర్థం తెలిసిపోతుందమ్మా. ఏ పరిస్థితుల్లో కూడా మీ కుటుంబానికి మీరు ఏదైనా చేసుకోండి, మీరు కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టుకోండి, అంతే తప్పితే ఎదుటి మనిషి వ్యాపారంలో నేను పెట్టుబడి పెడతాను వెళ్ళకండి, ఎదుటి మనిషితో కలిసి పనిచేస్తా అని చెప్పకండి. మీ మనస్సులో ఉన్నటువంటి ఏ విషయము కూడా రహస్యం కాకపోయినా ఎవరితో షేర్ చేసుకోకండి. ఎప్పుడు మన రహస్యం మనకు యజమాని కాకూడదండి, మన జీవితం నాశనం అయిపోతుంది. సో రహస్యం కాకపోయినా ఏ మనిషికి నీ మనస్సులో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా నువ్వు పంచుకోకపోవటం అత్యంత క్షేమదాయకం. మృగశిర చిత్తాధనిష్ట అమ్మ, ఈ 3 నక్షత్రాల మొత్తం 4 పాదాలండి. మృగశిర చిత్తాధనిష్ట పూర్తిగా. ఈ మృగశిర చిత్తాధనిష్ట అంటే మనకు వృషభ మిథునం, వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులా రాశి, మకర రాశి, కుంభరాశి, 6 రాశుల వారు
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కాదు ఏం జరుగుతుందో చూస్తాను అని అంటే మంచిది. మనం ఏమంటాం, నాయన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, అక్కడ మార్బుల్ స్టోన్స్ వేశారు, తల్లగా నెగనెగలాడుతున్నాయి, దాని మీద అంత నూనె పడింది నాన్న, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకొని వెళ్ళు, కాదు కూడదు అంటే కాలు జారితే తలకాయ పగులుతుంది అని అంటాం. నాకు కళ్ళు బాగా కనిపిస్తాయి, నాకు మెమరీ బాగా పనిచేస్తుంది అంటే వీళ్ళకి ఉండేటువంటి ఆలోచన ఏదైతే వద్దంటామో అవి చేస్తారమ్మా ఈ నక్షత్రాల వారు. వీళ్ళకున్న స్వతహాగా వీళ్ళ గుణం ఏంటంటే వద్దన్న పని చేయడం, మనం చేయమంది అంటే కావాలని కాదు, వాళ్ళకి మతిమరుపు ఎక్కువ. 4 పనులు చెబితే 3 మర్చిపోతారు, 4 విషయాలు చెబితే 3 మర్చిపోతారు. ఎప్పుడు ఆ మనుషుల్ని ఎవరిని నమ్మితే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు మా పాపం. మృగశిర చిత్త ధనిష్ట వీళ్ళు సపోజ్ మీది ఈ 3 నక్షత్రాలు ఒకటి, నేను మీతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా ఉంటే మీరు జన్మాంతం నేను బాగుండాలని కోరుకుంటారు. ఆయన బాగుండాలని చెప్పి ఆయనకి ఏం చేస్తే ఆయన బాగుంటాడు, ఆయన బాగుంటే ఆయన 10 మందిని చూస్తాడు, కాబట్టి ఆయన బాగుండాలంటే ఏం చేయాలి అనేటువంటి తాపత్రయమే వీళ్ళది. అందువల్ల నేను ఇలా చెప్పాలి, లేదనుకోండి వాళ్ళు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళైతే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పరు కదా. పూర్తి ఇన్నోసెంట్ అమ్మ. అంటే ఒక మనిషికి అపకారం చేయాలని ఆలోచన రాదు. ఒకవేళ 2 స్నేహితులు ఉన్నారు, ఆ 2 స్నేహితుల్లో ఒకళ్ళు ఈ నక్షత్రం వల్ల ఒకళ్ళు నార్మల్ది, అవతల వ్యక్తికి మాట వస్తుందంటే వీళ్ళు వాళ్ళ మీద వేసుకోవడానికి కూడా ఆ నెపాన్ని సిద్ధపడతారు. అంతటి మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎదుటి మనిషి మన అనుకుంటే ఎన్ని మాటలనే వీళ్ళు పడతారన్న పాపం. అవతల వాళ్ళు తిట్టినా ఎవరో కాదుగా తిట్టింది, మన వాళ్ళే నన్నేగా, దీనికి మనం తిరిగి తిట్టాలా, అంత ఇదిగా తీసుకునే రకాలు వీళ్ళు. అంతటి చక్కటి ఆనందంతో ఉండేట్టు కూడుకొని ప్రతి మనిషి జీవితం బాగుండాలి అంటే వాళ్ళు తినేటువంటి ముద్ద అవతల మనిషి వస్తే కడుపు నింటుందంటే వాళ్ళు తినే ముద్దను తీసి పెట్టేస్తారమ్మా. మనం మంచి ఇల్లు అవుతాం, పోయింది ఒక పూట నష్టమైంది అనేటువంటి గుణం వీళ్ళకుంది పాపం. సేమ్ అదే గుణం వాళ్ళని ఇప్పుడు ప్రాణం తీయబోతుంది. ఆ గుణం నుంచి కొన్ని రోజులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మృగశిర ధనిష్ట, మృగశిర చిత్త ధనిష్ట. అంటే వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి. వీళ్ళు ఎదుటి మనిషికి పెట్టాలని మనసులో ఉన్న దండం పెట్టుకొని కావాలంటే ఒక ముద్ద చేసి గోడ మీద పెట్టేసేసి ఏ పక్షో ఏదో తింటుంది ఒక ఆకు తీసుకొని ఆకులో ఒక ముద్ద పెట్టి అక్కడ పెట్టి మీరు తినేసేయండి, ఎవరికి పెట్టలేదనే బాధ ఉంటుంది మీకు. పక్షులు ఏవో ఒకటి తింటాయి, అవైతే మనకు మంచి చేయకపోయినా కీడు చేయవు. కాబట్టి వాటికి పెట్టిన తప్ప ఒక మనిషికి ఉపయోగపడాలి, ఒక మనిషికి హెల్ప్ చేయాలి, ఒక మనిషికి మనం తోడుగా నిలబడాలి అనేటువంటి ప్రయత్నాలు చేశారా పాతాళానికి వెళ్ళిపోతారమ్మా. పరిస్థితులు బాగాలేదు. మరి ఏం చేయాలి గురువు? ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత నిలబడుతుంది. కొంచెం తేడా వస్తే మాత్రం 7 సంవత్సరాలు జీవితం గురించి వాళ్ళు వెతుక్కోవాలమ్మా. మే 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జాగ్రత్త వహించాలి. ఏం చేయాలి? ఏ మాత్రం అవకాశం ఉన్నా వీళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించి పాశుపత శాంతి అని ఒకటి ఉంటుంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రధానంగా తీసుకొని మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, ఆ కుజుడికి త్రిరావృత్త శాంతి అని ఉంటుందమ్మా. త్రిరావృత్త శాంతి, కుజుడికి త్రిరావృత్త శాంతి చేస్తూ వాళ్ళ నక్షత్రానికి ఆరాధన చేసి శని దర్శనం చేయాలి. 3 అంటే త్రిగ్రహ శాంతి అనడానికి అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం ఈ పాశుపత ప్రయోగ శాంతి అనేటువంటిది ఈ 7 రోజుల పాటు వాళ్ళు ఖచ్చితంగా బయట విషయాలన్నీ పక్కన పడేసి సినిమాకి వెళ్దాం, చిత్రమూలానికి వెళ్దాం, సరదాగా స్నేహితులతో అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఇవన్నీ పక్కన పెట్టి ఈ 7 రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత జీవితం బాగుంటుందని ఒక్క విషయాన్ని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని పెట్టుకోవాలి. ఉపకారం చేయదనట్ల 7 రోజులు మాత్రం జాగ్రత్త పడమంటున్నా. 7 అనేటువంటిది జీవితానికి చక్కగా వృద్ధి తీసుకొచ్చేటువంటిది. దీనికి ఒక పాశుపత విధానంలో గ్రహ నక్షత్ర పాశుపత శాంతి, అంగారక పూర్వక అంటే అంగారక పూర్వక గ్రహ నక్షత్ర పాశుపత శాంతి. గ్రహ నక్షత్రాన్ని ఎందుకున్నాము అంటే
నక్షత్రం అనేటువంటిది ఈ 3 నక్షత్రాల వారు ఉంటారు. ఉంటారు. ఈ 3 నక్షత్రాల వారికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఉమ్, 3 నక్షత్రాలకి ఒకటే మంత్రం ఉండదు. ఉమ్, కనుక విడివిడిగా. ఎవరిది ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన మంత్రము కుజుడికి శనికి ఖచ్చితంగా కూడా పాశుపత ప్రయోగ శాంతి ఈ 7 రోజులు కనుక నిర్వర్తించుకోగలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా జీవితం నదీ ప్రవాహం వల్ల ముందుకెళ్తుందమ్మా. ఉమ్, వాళ్ళు బాగా ఉమ్, సెన్సిటివ్ పర్సనాలిటీ మనుషులు. ఆహా. ఆ మనుషులుని బాధ పెట్టిన వాళ్ళు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. ఉమ్, ఎవరైతే బాధ పెడతారో వాళ్ళని ఉమ్, వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయి. దాన్ని ఎవరు కాపాడలేరు. కానీ అమ్మో. వీళ్ళు ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేస్తే ఆ మంచే వాళ్ళకి అపరిమితమైన కీడుగా గోచరిస్తుంది కాబట్టి ఉమ్, ఈ 6 రోజులు జాగ్రత్తగా ఉండి ఈ ఒక్క పాశుపత శాంతి అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేసుకొని ఉమ్. బయటపడటం అత్యంత ఉత్తమం శ్రేయదాయకం. అంటారు. ఎలా గురుగారు భోజనం చేసి ముందుగానే నమోదు చేయించుకోవాలా? నేనైతే వాళ్ళకి ఏదో చేయించాలనే ఉద్దేశంలో లేను. ఉమ్, ఉమ్, నేనైతే వాళ్ళకి ఎవరికో ఏదో చేయించాలనే ఉద్దేశంలో లేను. ఉమ్, ఎందువల్లనంటే ఏ ఒక్కరు కూడా ఆ 6 రోజులు దీక్షగా ఉండమంటే ఉండరు. వారం రోజులు దీక్షగా పట్టక- నియమంగా ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేస్తే వాళ్ళకి నేను ఏదైనా చేయించగలుగుతా. చెప్తారండి. కాకపోతే ప్రత్యేకంగా వాళ్ళ గురించి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు ఫోన్ చేయమని అయితే నేను చెప్పనమ్మా. ఉమ్, పీఠం దగ్గర పీఠం దగ్గర పీఠంలోనే ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఈ 7 రోజుల పాటు తర్వాత జరిగేటువంటి అనర్థాలను దృష్టిలో ఉంచుకొని బాగుపడదాము అని అనుకుంటే కాల్ చేయవచ్చు. అంతే తప్పితే నేనేదో ఆ నక్షత్ర ప్రయోగాలకి శాంతి నేను పెట్టాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చేసుకోండి అనేది నేను పొరపాటును కూడా చెప్పను, చెయ్యను కూడా. నాకే నేను చేస్తానని చెప్పి ఎవరో వస్తే నేను నిర్వర్తించడం అనేటువంటిది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎవరైనా వారు అవకాశం లేక గురుగారు మీరు ద్వారా మేము చేయించుకుందాం అనుకున్నట్లయితే ఓకే చేస్తాను. ఈ విధంగా సంతోషం గురుగారు. నమస్కారం. విన్నారు కదా, మే 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రత్యేకించి మృగశిర, చిత్త, అలాగే ధనిష్ట నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో ఇలా పూజా కార్యక్రమం చేయించుకోవాలి దలుచుకుంటే గనక నియమ నిష్ఠలతో మేము ఉంటాం, ఈ వారం రోజులు మాకు వీలవుతుంది, ఖచ్చితంగా మేము పని చేస్తాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన గురుగారికి సంబంధించిన నెంబర్ ఇస్తానండి. మీరు కాల్ చేసి ఫస్ట్ వివరాలు చెప్పండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఆ తర్వాత నమోదు చేయించుకోండి. భారతీ శంకర పీఠంలోనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే గనక ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే వివరాలన్నీ మీకు అందిస్తారు. నమస్కారం.